ఉన్నది కాబట్టి ముఖ్యంగా డీసీసీలకి అలాగే హరీష్ ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే డీసీసీలు ప్రకటించే అవకాశం ఈ రోజు సాయంత్రం కల్లా కనిపిస్తుందంటున్నారు. మరి నిజంగా ఈ రోజు డీసీసీలు ప్రకటించే అవకాశం ఉందంటారా? రైట్, ఖచ్చితంగా డీసీసీలకు సంబంధించి కావచ్చు ఒక పక్కడ్బందీగా డీసీసీల ప్రక్రియ కొనసాగింది. తెలంగాణలోకి సంబంధించి కూడా ఏఐసీసీ అబ్జర్వర్లు వచ్చారు. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ పర్యటన చేశారు, సమావేశాలు నిర్వహించారు. ఒక డీసీసీలకు సంబంధించి కూడా అభ్యర్థుల నుంచి కూడా ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో 1-to-1గా ముఖాముఖిగా భేటీ అయ్యారు. దాంతోపాటుగా ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి నేతల వరకు వాళ్ళ ఒపీనియన్ ఏదైతే ఆశాభావులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఇక దీనికి ఇప్పటికే స్క్రీనింగ్ అంతా కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 3 పేర్లు డిక్లేర్ చేస్తూ అక్కడ పంపించడం జరిగింది. ఇక మొన్న ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ఖర్గే, కేసీ వేణుగోపాల్, అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మీనాక్షి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈ డీసీసీలకు సంబంధించి కూడా స్క్రీనింగ్లో ఎవరికి సంబంధించి కూడా అభ్యర్థి అక్కడ డీసీసీగా డిక్లేర్ చేస్తే పార్టీని సంస్థాగత నిర్మాణంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని కూడా ఏదైతే గెలిపించగలడో ఆ వ్యక్తికి సంబంధించి కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అంతా స్క్రీనింగ్కి రెడీగా ఉన్నది, ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మొన్న 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా డీసీసీలను ప్రకటించింది. ఈరోజు తెలంగాణకు సంబంధించి కూడా ఈరోజు రాత్రి కల్లా కూడా తెలంగాణకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడైతే ఖచ్చితంగా డీసీసీల నియామకం తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ముందుగా డీసీసీలా ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 17వ తేదీ సంబంధించిన కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ సంబంధించి అంశాలన్నిటికీ కూడా ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఖర్గేతో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకొని కేబినెట్ సమావేశం 17వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నిటికీ కూడా మంత్రివర్గానికి అంతా వివరిస్తూ కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఢిల్లీ పర్యటన, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేపు తిరిగి రానున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే పార్టీ నిర్మాణాత్మకంగా సంబంధించి కావచ్చు, ఇక 42% రిజర్వేషన్ అంశంకి సంబంధించి కావచ్చు, ఇక డీసీసీల ప్రకటనతో పాటుగా ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఆ ప్రక్రియ అనౌన్స్మెంట్ ప్రక్రియకు సంబంధించి కూడా ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా డీసీసీ ప్రకటన ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. వినలా అలాగే హరీష్, కాంగ్రెస్ పెద్దలను కలిసిన తర్వాత ఇటు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడైతే బీసీలకి సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. బీసీ కార్డు అనేది కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఏదైతే రిజర్వేషన్ అంశం సంబంధించి కావచ్చు, బీసీ అభ్యర్థిని అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దింపడం కావచ్చు, అంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశానికి త్వరగా తేలితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అలాగే మరోవైపు హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రిట్ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా త్వరగా నిర్వహించాలంటూ కూడా పలువురు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది, మరోవైపు ఈసీకి సంబంధించి కూడా సూచించింది. ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహిస్తారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక ఏదైతే ఈ హైకోర్టుకు సంబంధించిన అంశం పైన అలాగే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా హైకోర్టుకు వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తుంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా అభివృద్ధికి సంబంధించి కావచ్చు కుంటుపడుతూ ఉంది. కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఆగిపోతూ ఉన్నాయి, పెండింగ్ పడుతూ ఉన్నది. కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ పార్టీ నుంచి ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు అధ్యక్షుడు ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్తో చర్చించిన తర్వాత క్యాబినెట్లో వాళ్ళు ఒక ఏదైతే ఆ స్టాండ్ని ప్రకటిస్తారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్ళండి అని ఖర్గే ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా 17వ తేదీన క్యాబినెట్లో ఈ అంశాలన్నింటినీ మంత్రివర్గంతో చర్చించిన తర్వాత దాన్ని అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. వినలా రైట్, థ్యాంక్ యూ హరీష్.